పాకిస్తాన్కు మన సైనిక బలగాలు చుక్కలు చూపించాయి. మామూలుగా కాదు, అండర్ గ్రౌండ్లో ఉన్న స్థావరాలను వదలట్లేదు. అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ చేసి తునాతునకలు చేసేశాయి. పాక్ ఎయిర్ బేసుల్లో భారత క్షిపణులు సృష్టించిన విధ్వంసాన్ని స్పష్టంగా చూపించాయి తాజాగా శాటిలైట్ చిత్రాలు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మిలిటరీకి పీడకలను మిగిల్చింది. పాక్ ఎయిర్ బేసులు లక్ష్యంగా భారత్ చేపట్టిన ప్రతి దాడులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మురిద్, నూర్ఖాన్ వైమానిక స్థావరాల్లో జరిగిన విధ్వంసాన్ని లేటెస్ట్ శాటిలైట్ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి. మురీద్ బేస్లోని అండర్ గ్రౌండ్ స్థావరాన్ని సైతం భారత్ టార్గెట్ చేసింది. మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసిన హై రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. మే 10న పాకిస్తాన్ వాయుసేన స్థావరాలపై భీకర దాడులు చేసిన సమయంలో మురిద్ ఎయిర్ బేస్లోని అనుమానిత భూగర్భ స్థావరాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాక్లో అండర్ గ్రౌండ్ మిలిటరీ ఇన్ఫ్రాపై మన దళాలు దాడి చేయడం అదే తొలిసారి. దాడులకు ముందు, దాడుల తర్వాత పాకిస్తాన్ వైమానిక స్థావరాల్లో జరిగిన నష్టాన్ని ఉపగ్రహ చిత్రాలు క్లియర్గా చూపించాయి. భారత క్షిపణుల ధాటికి ఆ భూగర్భ స్థావరం పైన 3 మీటర్ల వెడల్పు గల గుంత ఏర్పడినట్టు ఫోటోలో కనిపిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల మురిద్ ఎయిర్ బేస్ ప్రవేశ మార్గానికి ఆ బిలం కేవలం 30 మీటర్ల దూరంలోనే ఉంది. కమాండ్ అండ్ కంట్రోల్ లేదా డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు భూగర్భంలో పాక్ ఆ నిర్మాణం చేపట్టినట్లు అనుమానాలు ఉన్నాయి. అటు పాకిస్తాన్ వాయుసేనకు అత్యంత కీలకమైన రావల్పిండిలోని నూర్ఖాన్ బేస్లో సైతం గతంలో అంచనా వేసిన దానికన్నా భారీగా మరమ్మతులు చేయలేనంతగా నష్టం వాటిల్లినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. దాదాపు 7,000 చదరపు అడుగుల నిర్మాణాన్ని కూల్చివేయడం వంటి దృశ్యాలను శాటిలైట్ చిత్రాలు చూపించాయి. ఈ వైమానిక స్థావరం పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్, అణ్వాయుధాలను పర్యవేక్షించే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ రెండింటికి సమీపంలో ఉంది. C-130 హెర్క్యులస్, శాప్ 2000 రిఫ్యూయల్ ఎయిర్ క్రాఫ్ట్లు ఈ నూర్ఖాన్ బేస్లో ఉంటాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత దళాలు తోక జాడించిన పాక్కు చుక్కలు చూపించాయి. పాకిస్తాన్ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసి గట్టిగా బుద్ధి చెప్పాయి. చెప్పాలంటే ఒక్కసారిగా 5 ఏళ్ల వెనక్కి వెళ్లేలా చేశాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన సైనిక శక్తిని మరింతగా పెంపొందించుకుంటోంది. దేశీయంగా రూపొందించిన మానవరహిత వైమానిక వ్యవస్థను పరిశీలించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. అదే సమయంలో అత్యంత అధునాతన 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం అభివృద్ధి దిశగా కీలక ముందడుగు వేసింది రక్షణ శాఖ. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.